శ్రీ 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 బల్సులమ్మవారి దేవస్థానంలో స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో పట్టణ ప్రజలు, పురప్రముఖులు, రాజకీయ నాయకులు, భక్తుల సహాయ సహకారాలతో జరుగుతున్న ఈ జాతర మహోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా జరుగుతుంది. ఈ రోజున అమ్మవారికి విశేషమైన పుష్పాభిషేకం కార్యక్రమంతో ఈరోజు ఉదయం నుంచి భక్తులు దర్శించుకున్నారు. అలాగే రేపటి రోజున అమ్మవారికి ఈ 5 రోజుల నుంచి పూజలు అందుకున్న పసుపు కొమ్ములు భక్తులకి ప్రసాదంగా, ఇక్కడ మహిళా భక్తులకి ప్రసాదంగా ఇవ్వబడును. ఉదయం 9 నుంచి 1 గంట వరకు ఈ కార్యక్రమం జరపబడును. కావున భక్తులందరూ కూడా విచ్చేసి అమ్మవారి తీర్థప్రసాదం స్వీకరించి కృప కావాల్సిందిగా కోరుకుంటున్నాం. జై బల్సులమ్మ తల్లి. బల్సులమ్మ తల్లి మనందరి అమ్మవారు శ్రీ బల్సులమ్మ తల్లి ఉత్సవాలని మనం ఆల్రెడీ మొన్న 12వ తారీఖు నుంచి జాతర ఉత్సవాలు మనం మొదలు పెట్టడం జరిగింది. అంగరంగ వైభవంగా ప్రతిరోజు కూడా ఒక రోజుకు మించి ఇంకొక రోజు భక్తులు కూడా పెరిగి అమ్మవారిని దర్శించుకోవడానికి రావటం జరుగుతూ ఉంది. చాలా సంతోషంగా ఉంది. అలాగే ముందుగా మన ఈ ఉత్సవానికి సంబంధించి ఒక 3 ఇంపార్టెంట్ విషయాలని నేను తెలియజేయదలిచాను. అదేంటంటే మన ఎమ్మెల్యే గారి ద్వారా ఆ మెసేజ్ని మీకు ఫార్వర్డ్ చేయాలని అనుకుంటున్నాం. రేపటి నుంచి చాలా ఎక్కువ మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి, ఎందుకంటే ఎల్లుండ మనకి ఉగాది వస్తుంది. అలాగే దాని ముందు నుంచి 22 తారీఖు వరకు కూడా మనకి ఎక్కువ మంది ఫ్లోటింగ్ ఉండే అవకాశం ఉంది. శుక్ర, శని, ఆదివారాలు అయితే విపరీతంగా భక్తులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వారందరికీ కూడా మేమిచ్చే మనం ఏంటంటే ఉగాది రోజున మాత్రం విపరీతమైన జనసందోహం ఉండే అవకాశం ఉంది. కాబట్టి వారికి అంతరాలయ దర్శనం అనేది అది కొంచెం సమయానుకూలంగా ఇస్తాం తప్ప అందరికీ అవ్వాలి అంటే అవ్వదు. కాబట్టి దయచేసి మీరు గమనించి మనకి మీరందరూ కూడా కోఆపరేట్ చేస్తారని చెప్పేసి నేను కోరుకుంటూ, అలాగే ఎంతోమంది భక్తులు వస్తున్నప్పుడు మీరందరూ కూడా ఖచ్చితంగా ఒక డిసిప్లిన్ని మెయింటైన్ చేయాలి. దానికి తగ్గ ఒక కమిటీని ఎప్పుడో ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. ఆ కమిటీ అనేది కొత్తగా మనం ఏర్పాటు చేయగల మీరు అందరూ కూడా అందులో ఒక భాగస్వాములే. కాబట్టి మీరే దాన్ని మన డ్యూటీ అనుకుని ఫీల్ అయ్యి దయచేసి మీరు అందరూ కోఆపరేట్ చేసి డిసిప్లైన్డ్ వేలో అమ్మవారిని దర్శించుకురావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అలాగే మనకి 22వ తారీఖున మన ఊర్లో మనకి ఈ నైవేద్యాల కార్యక్రమం ఉంది. కాబట్టి చాలామంది బయట నుంచి ఇక్కడికి విచ్చేసే అవకాశం ఉంది. కాబట్టి బయట నుంచి వచ్చిన వారికి మరి మన అమ్మవారిని దర్శించుకునే అవకాశం కల్పించడం కోసం మీరందరూ ముందుగా బయట నుంచి వచ్చిన వారికి అవకాశాన్ని ఇచ్చి, మనం ఎప్పుడు ఊర్లో ఉంటాం కాబట్టి ఒక రోజు లేట్ అయినా మనకి 27వ తారీఖు దాకా టైం ఉంది. కాబట్టి ఆ రోజు వరకు మన ఊర్లో ఉన్నవారు వచ్చి దర్శనం చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి మీరందరూ బయట నుండి వచ్చిన మన చుట్టాలకి అట్లాగే మన బంధువులందరికీ కూడా అవకాశాన్ని కల్పించి అమ్మవారి దర్శనానికి మీరే ఒక మార్గాన్ని కల్పించాల్సిందిగా కోరుకుంటూ విన్నపం చేసుకుంటా ఉన్నాం. అలాగే 22 దాటిన తర్వాత కూడా మనకి సారి తీసుకొచ్చే కార్యక్రమానికి మనకి 27 దాకా టైం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఒక్క రోజులోనే తీసుకొచ్చి మీరు ఇక్కడ సమర్పించాలని అనుకోకుండా 22 తారీఖు దాటిన తర్వాత 23 నుంచి 27 లోపు ప్రతిరోజు కూడా మీరు తీసుకొచ్చి అమ్మవారికి సారిని మీరు అర్పించే అవకాశం ఉందని నేను మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా అమ్మవారి జాతరని 27వ తారీఖు వరకు చాలా ఘనంగా మంచి కార్యక్రమాలతో, సాంస్కృతిక కార్యక్రమాలతో ప్రతిరోజు కూడా ఇక్కడ ప్రతిరోజు జనం కూడా పెరుగుతూ ఉన్నారు. కార్యక్రమాలకు కూడా విపరీతంగా వస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మీరందరూ సహకరించాలి. అమ్మవారు జాతరని ఇంకా ఈ ఉన్న 27వ తారీఖు వరకు కూడా ప్రతిరోజుని ఇంకా ఘనంగా చేసుకునే అవకాశాన్ని కల్పించండి. మీరు కూడా అందులో భాగస్వాములుగా కండి అని చెప్పేసి నేను కోరుకుంటూ, అలాగే మీ అందరికీ తెలుసు మన అమ్మవారి జాతర అన్నప్పటి నుంచి కూడా ప్రతి ఒక్కరూ వారంతట వారు వాలంటీర్గా వచ్చి అమ్మవారి జాతరలో మేము కూడా ఒక భాగస్వాములుగా అవ్వాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరు చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ వారి యొక్క బలాన్ని బట్టి, వారి యొక్క పరిస్థితిని బట్టి, వాళ్ళ యొక్క ఈ స్థితులను బట్టి వారు అమ్మవారికి జాతర మహోత్సవాలకి జరిపించడానికి వారు కూడా సహకరిస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఇవాళ టీసీఏ మన తాడేపల్లిగూడెం సెల్ ఫోన్స్ అసోసియేషన్ వారంతటి వారు అమ్మవారి జాతరకి నిమిత్తం
మాకు సహకరించడానికి అమ్మవారు జాతరకి నిమిత్తం 40,000 రూపాయలని వారు ఇవాళ సహకరించి ఇక్కడ కమిటీ వారికి అందజేస్తూ ఉన్నారు. వారికి కూడా అమ్మవారు ఎప్పుడు వెన్నంటుండి వారి యొక్క వ్యాపారాలన్నీ కూడా బాగుండాలని చెప్పి అందరూ ప్రతి ఒక్కరికి అమ్మవారు ఆశీర్వచనం ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటూ వారందరికీ సమర్పించడానికి వచ్చిన టీసీఏ ప్రెసిడెంట్ అయినటువంటి బాలాజీ గారికి, అలాగే సెక్రటరీ అయినటువంటి నాని గారికి, అలాగే మన సుందర్ గారు మీ అందరికీ తెలుసు, మన మొబైల్ హబ్ సుందర్ గారి గురించి నేను కొత్తగా చెప్పేది ఏం లేదు. వీరందరూ వచ్చి ఆ అసోసియేషన్ తరపున 40,000 రూపాయలు ఇవ్వడం చాలా సంతోషంగా ఫీల్ అవుతూ అమ్మవారి ఆశీస్సులు మనందరి మీద ఉండాలి, వారి వ్యాపారాల్లో కూడా అన్నీ బాగుండాలని చెప్పేసి కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నా. జై బల్సలమ్మ తల్లి. మన గ్రామ దేవత శ్రీ శ్రీ బల్సలమ్మ తల్లి దేవత యొక్క జాతర మహోత్సవం సందర్భంగా ఈరోజు 4వ వార్డులో సంబంధించి 150 మంది అమ్మవారి సారి పెట్టుకోవడం జరిగింది. అన్ని రకాల సారి పెట్టుకొచ్చి అమ్మవారికి పూజ చేయడమే కాకుండా అమ్మవారి దయాకృప కావాలని అందరినీ కోరుకుంటూ జై బల్సలమ్మ తల్లి, జై జై బల్సలమ్మ తల్లి. జై బల్సలమ్మ తల్లి. బల్సలమ్మ తల్లి జాతర మహోత్సవంలో భాగంగా ఈరోజు 4వ వార్డు మామిడి తోట నుండి భారీగా ఆడపడుచులందరితో సారీ కార్యక్రమం జరిగింది. స్వీట్లు, సలుడి, పానకంతో వచ్చి బల్సలమ్మ తల్లికి మేము నైవేద్యం సమర్పించుకున్నాం. అమ్మవారి ఆశీస్సులు మా ఆడపడుచులందరికీ ఉండాలని కోరుకుంటూ జై బల్సలమ్మ తల్లి. జై బల్సలమ్మ తల్లి. జై బల్సలమ్మ తల్లి. శ్రీ శ్రీ బల్సలమ్మ తల్లి జాతర మహోత్సవంలో భాగంగా ఈరోజు స్థానిక 4వ వార్డులో విజయకొండాలమ్మ గుడి, అలాగే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి పెద్దలు, మామిడి తోట మహిళలు ఆధ్వర్యంలో పట్నాల రాంబండి గారు నేతృత్వంలో పెద్ద ఎత్తున మహిళలందరూ కూడా సారే చీర తీసుకుని అమ్మవారి బల్సలమ్మ తల్లి ఆలయం వద్దకు వచ్చి అమ్మవారికి సారి సమర్పించి అమ్మవారి యొక్క తీర్థప్రసాదాలు తీసుకోవడం జరిగింది. అలాగే ఈ బల్సలమ్మ తల్లి యొక్క జాతర మా మిత్రుడు ఆలయ వరకు శ్రీరంగం రామాంజలి గారి ఆధ్వర్యంలో గౌరవ శాసనసభ్యులు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారి యొక్క సహకారంతో తాడేపూడెం పట్టణంలో ఉన్న రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాల వారి ఆధ్వర్యంలో, అలాగే తాడేపూడెం చుట్టుపక్కల ఉన్నటువంటి అమ్మవారు అటు విజయకొండాలమ్మ కానీ అలాగే అనేకమైనటువంటి గ్రామ దేవతల యొక్క ఆడపడుచులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారికి సారి సమర్పించడం జరిగింది. నిన్న కూడా నందిమం దేవత నుంచి కూడా ఎన్వి గారి నేతృత్వంలో కూడా రావడం జరిగింది. తాడేపూడెం పట్టణ ప్రజలందరూ కూడా ఆ బల్సలమ్మ తల్లి అలాగే ఆ విజయకొండాలమ్మ తల్లి అందరూ యొక్క అమ్మవారి యొక్క ఆశీస్సులతో సుభిక్షంగా ఉండాలని జై బల్సలమ్మ తల్లి, జై జై బల్సలమ్మ.